హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. కావ్య అయితే దిష్టి తీస్తూ ఉంటుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి అని చెప్పి దిష్టి తీస్తూ ఉంటుంది. అక్కడికి అయితే కళ్యాణ్ మరియు అపర్ణ అయితే ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరికీ అయితే కావ్య దిష్టి తీస్తూ ఉంటుంది. వాళ్ళైతే చాలా సంతోషంగా నవ్వుతూ దుగ్గిరాల ఫ్యామిలీకి దగ్గరికి అయితే వస్తారు. రాజు వాళ్ళ నానమ్మ అయితే ఇంట్లో అందరి మనసుల్లో విషాన్ని నింపాలని చాలా ప్రయత్నించింది బావ రుద్రాని అయితే అని చెప్పి అయితే వాళ్ళ బావతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ భార్య. ఆ మాటలు విని పక్కన ఉన్న రుద్రాని అయితే చాలా షాక్ అవుతూ ఆమెని అయితే కోపంగా చూస్తూ ఉంటుంది రుద్రాని. పక్కనే ఉన్న రాహుల్ కూడా వాళ్ళ అమ్మ మొహాన్ని చూస్తూ ఉంటాడు. ఆమెనైతే కోపంగా చూస్తూ ఉంటాడు. వెంటనే ఇలా అంటూ ఉంటుంది ఆమె. తులసి వనంలో ఉన్న మొక్కలా కలుపు మొక్కలా ఉంది. అందుకే తీసి పారేద్దామని అనుకుంటున్నాను. అందుకే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను బావ. ఇంట్లో నుంచి అయితే రుద్రాని మరియు రాహుల్ని బయటకి పంపించే బావ అని చెప్పి చెప్తూ ఉంటుంది సీతారామయ్యతో అయితే. సీతారామయ్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఆ విషయం పైన అయితే. వెంటనే రుద్రాని అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నాన్న ఇంట్లో నుంచి మమ్మల్ని పంపించేస్తాడా ఏంటి అని చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ మాటలు విని కావ్య కూడా ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అమ్మమ్మ గారు ఇలా అంటున్నారు, మా తాతయ్య గారు ఏం నిర్ణయం తీసుకుంటారో ఏంటో అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది, రుద్రాని ఇంట్లో నుంచి బయటకి పంపిస్తారా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.